హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియ మహాలక్ష్మి ఛానల్. ఈరోజు ఏంటా కిచెన్లో ఉంది మా ప్రియ అనుకుంటున్నారా? ఈరోజు గులాబ్ జామున్ చేద్దామని ఫిక్స్ అయ్యానండి. ఎప్పుడో డిమార్ట్లో తెచ్చాము, ఇంకా అలా ఉంది. ఈరోజు ఏం చేద్దాం స్పెషల్గా, తినక చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి బాబు అలా ఆడుకుంటున్నాడు అని చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గులాబ్ జామున్ తయారీ విధానం ఈరోజు గులాబ్ జామున్ తయారు చేస్తున్నాను, చూడండి, చూపిస్తాను మొత్తం. ఓకేనా, స్టార్ట్ చేస్తాను. ఇదైతే కలుపుతున్నాను. ఎన్ని కప్పులు వస్తాయి చూద్దామండి. ఒక కప్పు గులాబ్ జామ్ పిండి. ఇదే కప్పుతో మనం 2.5 లేదంటే 3 కప్పులు షుగర్ తీసుకోవచ్చండి, పంచదార తీసుకోవచ్చండి. 2.5 లేదంటే 3 కప్పులు పంచదార తీసుకోవచ్చు. మనం ఏ కప్పు నుంచి అయితే జామ పిండి వేసుకున్నామో అదే కప్పు నుంచి 2.5 లేదంటే 3 కప్పుల వరకు పంచదార తీసుకోవచ్చు. పాలు లేకపోతే వాటర్ వేసైనా కలుపుకోవచ్చు అండి. ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని కలిపేసుకోవచ్చు, బాగానే వస్తాయండి. లేదంటే అవి ఇరిగిపోతా బబుల్స్ లాగా వస్తాయి. కొంచెం 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 పాలు మరేష్ బాబు మమ్మీ అంటుండే అక్కడ ఆడుకుంటుండ్రు. ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం కాదు, వీడియోలో ఫస్ట్ టైం చేస్తున్నాను జామున్. ఎలా వచ్చిందో మీరు చెప్పండి. జిఆర్బి నెయ్యి నెయ్యి కూడా కొద్దిగా వేసుకుంటే స్మూత్గా వస్తాయండి. నేను కొద్దిగా నెయ్యి వేసాను. ముద్దలాగా రెడీ చేసుకున్నానండి. కొంచెం ఇలా స్మూత్ అయిందండి. కొద్దిసేపు ఇలా మరి 10 నిమిషాలు పెట్టేద్దాం పక్కన. 3 కప్పుల వాటర్ వేసుకోవాలండి. పిండి దీన్ని రౌండ్స్ బాల్ లాగా చేసుకుందాం. ఓకే, హాయ్ అండి. మరుగుతున్న పాకంలో యాలకులు వేసుకోవచ్చు. పొడి మీకు ఒక టిప్ చెప్పాలండి. మనం బాల్స్ కట్టుకుంటాం కదండి. బాల్స్ కట్టుకునేటప్పుడు ఇలానే కట్టుకోకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఒత్తుకుంటూ చుట్టుకున్నాం అనుకోండి, అవి పగులుతాయి కదా, అవి పగులు రావు, స్మూత్గా వస్తాయి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో, ఇలా వస్తాయి. పాకం రెడీ అవుతుంది, బబుల్స్ వస్తున్నాయి. ఇంకొక 5 మినిట్స్ ఇట్లానే ఉడికితే చాలండి. పాకమే చూడండి, అయిపోయినాయి. గులాబ్ జామున్ రెడీ. ఇంకా రెడీ కాలేదు, చుట్టడం మాత్రం రెడీ అయిపోయినాయండి. చూడండి, అయితే వేస్తున్నాను. మనకు సగం వేడైందో లేదో ఎలా తెలుసుకోవాలంటే చిన్న పిండి ముద్ద వేయాలండి. ప్రజలు ఇలా కలుపుకుంటుంటే బాగా వేగిపోయాయి. మనం మరి హైలో కాకుండా మరి స్లిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకోవాలండి. మనం స్టవ్ మంచి వేగుతాయి జాములు, సూపర్ టేస్ట్గా వస్తాయి. అప్పుడే వేగిపోతున్నాయి మా జాములు అయితే. కలర్ వస్తేనే బాగా అనిపిస్తాయి. జామున్ రెడీ. పాకంలో వేసేద్దాం. అయిపోయింది, రెడీ అయిపోయింది. చూడండి, ఫైనల్గా నా జామున్ ఇలా రెడీ అయ్యాయి. నేను ఇవి చిన్న బౌల్ వేసుకొని తింటున్నానండి. ఇవి టేస్ట్ చేయడానికి మాత్రమే. ఇంకా చూసారా జామున్. మీకు కూడా యూట్యూబ్ ఫ్యామిలీకి సమండి ఎద్దుకుని సెట్ అయినాయి, అన్నీ కరెక్ట్ వచ్చినాయండి.